గడిచిన 2 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తుంది ఒకటే చర్చ, రాళ్ల దాడి. ఎలా చూడొచ్చు అంటారు? జగన్ ఒక ముఖ్యమంత్రి మీద రాళ్ల దాడి జరగటాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు? ముఖ్యంగా ఈ ఘటన కడు శోచనీయం. గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి ఆయన మీద జరిగిన దాడిని పూర్తిగా ఖండిస్తుంది. ఈ చర్యకి కారణమైనటువంటి గౌరవ పోలీస్ డీజీపీ ఒక రెడ్డి గారు ఆయన ఉద్యోగానికి విధి విధానాలకి రిజైన్ చేసి వెళ్ళిపోతే బాగుంటుంది. ఎందుకంటే మా ముఖ్యమంత్రిని కాపాడలేని దౌర్భాగ్య పరిస్థితిలో మీరు ఉన్నారు కాబట్టి. అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్న ఎన్ఎస్జే కమాండర్లు యూఆర్ నాట్ ఇన్ ఎక్స్పర్ట్ అనమాట. మీరు ఎక్స్పర్ట్సే కారు. ఎందుకంటే అది లైవ్ మేము చూసినామండి. కరెంటు పోయింది, బౌన్సర్లు అందరూ కింద కూర్చున్నారు. మాకు అలవాటు బౌన్సర్లు అండి, సారీ, ఎన్ఎస్జే కమాండర్లు అందరూ కింద కూర్చున్నారు. వెంటనే ఒక రాయి వచ్చి అదే రాయి సార్ని అదే రాయి ఆయన ఎవరు వెల్లంపల్లి గారు తగిలింది. ఇదేంటో మరి ఇదంతా నాకు తెలిసి అతడు సినిమాలో మహేష్ బాబు వల్ల సాధ్యమైంది. కానీ ఇక్కడ ఎవరు అతడు 2 అంతస్తుల పైకెక్కి గురి చూసి రాయితో కొట్టాడా? రాయి అంత ఫాస్ట్గా రాదురా బాబు, మీకు స్క్రిప్ట్ రాసి ఇచ్చినాడు ఎవడో నాకు అర్థం కావట్లా. బుల్లెట్టే దూరం నుంచి ఫాస్ట్గా వెళ్తుంది, అంతేగాని రాయి 2వ అంతస్తు నుంచి గురి చూసి కొట్టడానికి ఇది క్యాట్ బాల్తో పెట్టాలని కొడతాడు చూడండి. పెట్టాలవుతారా? వాడి వల్ల కూడా కాదు. అర్థమవుతుందా? ఒకవేళ వాడి వల్ల అయినా ఒకే రాయితో ఇద్దరిని కొట్టేదంత రాయి సమర్థత లేదు. అందులో నా రాయి నిధి నిక్షేపాలు ఎక్కడా దొరకలేదు, ఎవరిని అరెస్ట్ చేయలేదు. ఏంటో మీరు ఇంకొకటి ఏంటంటే, ఇది అసలు నిజంగా ఒరిజినల్గా ఘటన జరిగి ఉంటే రాయి అలా తరగగానే ముందు రాయి వేస్తారు, తర్వాత నాటు బాంబు వేస్తారు, తర్వాత కడప కర్నూలు బాంబులు వాడేస్తారు. మరి ఇటువంటప్పుడు ఇమ్మీడియట్గా ఎన్ఎస్జే కమాండర్లు పరదాలు కట్టేసి అక్కడి నుంచి ఆ మీటింగ్ మధ్యలోంచి ఆయన తీసుకెళ్ళిపోవాలి. ఎన్ని సినిమాలో చూడట్లేదు సార్ మీరు? చిన్న ఘటన జరిగితే అందరూ ప్రోటోకాల్ వచ్చేసి ఆయన తీసుకొని వెళ్ళిపోతారు. అంతేగాని మనకేంటి సార్ 70mm సినిమాలో ట్రీట్మెంట్ ఇస్తున్నట్టుగా, ఇదంతా క్లీన్ చేస్తున్నట్టుగా, ఆ ప్లాస్టరో స్టిక్కరో ఇది అదికిచ్చి వస్తున్నట్టుగా 70mm సినిమా చూపించాడు. ఆయన ఆ దశలో కూడా ఆయన దిశానిర్దేశం చూడండి, ఇలా 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 చేతులు దండం పెడుతున్నాడు. బా సార్, మహానటి సావిత్రి ఈ కంట్లోంచి ఒక బొట్టు తేవాలా, ఈ కంట్లోంచి అరబొట్టు తేవాలన్నట్టుగా వెల్లంపల్లి గారు ఆస్కార్ని మించి నడుస్తుంటే ఆస్కార్ మీకు రాదు సార్. ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా ఆస్కార్ ఇంకొకరికి ఎలా పోతుందండి? నట కిరీటి, నట విరాట్, నట సార్వభౌమ కదా. నానా పులి అనే కథ మళ్ళీ రిపీట్ అయితే ఎలా ఉంటుంది అంటే ఇలాగే ఉంటుంది, ఇలాగే. సో ఈరోజు నిజంగా రాజకీయం చేయడం చేతనొస్తే చేయండి. మా నాయన్ని చూడండి, నన్ను చూడండి, మా చిన్నాయన సావును చూడండి, నన్ను చూడండి, ఇప్పుడు నా మీద ఘటన చూడండి, నన్ను చూడండి. ఈ రోజక్క ఒక పర్యాటక శాఖ మంత్రి రోజక్క ఈరోజు వీధుల్లోకి వచ్చి జగన్ గారి మీద జరిగిన ఘటనకి బాధపడిపోతుందంట. ఆయన ఐసీలో ఉన్నాడా, వెంటిలేషన్లో ఉన్నాడా? 14 ఏళ్ల పిల్ల సుగాలి ప్రీతికి అన్యాయం జరిగితే ఒక ఆడబిడ్డకి మీ మహిళా శాఖ అంతకుముందు సుచరిత గారు రాలా, హోమ్ మినిస్టర్, ఇప్పుడు తానేటి భరిత గారు ఆమె రాలా. ఈరోజు జగన్ గారి మీద ఒక చిన్న గుళకరాయబడిందని గుంపులుగా వచ్చేస్తాను. ఈ గుంపులను ఏమనాలి ఏమ్మా? ఎర్రగొండపాలెంలో ఘటన జరిగినప్పుడు ఎన్ఎస్జే కమాండర్లు ప్రాణాలకు తెగించి చంద్రబాబు గారిని కాపాడారు. మరి ఈరోజు మీ నాయకుడిని మీ ఎన్ఎస్జే కమాండర్లు ఎందుకని పాపం ప్రాణాలకు తెగించి కాపాడలేదు? కాపాడకూడదని స్క్రిప్ట్ ఏమైనా వచ్చిందా? కర్త కర్మ క్రియ ఎవరమ్మా? పోలీస్ వర్గం ఫెయిల్ అయిపోయింది కదా. మీరు అడిగితే పోలీస్ వర్గాన్ని అడగాల, సస్పెండ్ చేస్తే పోలీస్ వర్గాన్ని సస్పెండ్ చేయాలా, కంప్లైంట్ ఇవ్వదలిస్తే ఎన్ఎస్జే కమాండర్ ప్రోటోకాల్ని పిలిపించాలా. మీరు సరిగ్గా ప్రాణానికి రక్షణ కల్పించాలి. ఎందుకంటే మేము లైవ్లో చూసినాం, మీరందరు కింద కూర్చున్నారు, మా సారే పైన ఉంచున్నారు పాపం. మేడం, ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కనుక పెట్టిన సెక్షన్ వెల్లంపల్లి ఫిర్యాదు మీద అక్కడ విజయవాడ సిపి క్రాంతిరాన్ టాటా గారు పెట్టిన సెక్షన్ అటెంప్ట్ టు మర్డర్ 307. మరి గతంలో చూస్తేనేమో ఒక కార్పొరేటర్, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్పొరేటర్ మీద దాడి చేసి అతను కన్నుపోయే విధంగా దాడి చేస్తే కనుక అది పెట్టిన కేసు దొమ్మి కేసు, స్టేషన్ బెయిల్ కేసు. ఎలా చూడాలంటారు ఈ రెండింటిని? అసలుకి బాబు రతన్ టాటా గారు, క్రాంతి టాటానా ఏ టాటాను మరి నాకు గుర్తులేదు, కానీ గతంలో బోండా ఉమా గారి మీద భయంకరమైన నెపంతో కళ్ళ ముందు ఎవిడెంటరీగా ఒక మనిషి కర్ర దొంగతో కొట్టి అడ్వకేట్ సైతం వైట్ షర్ట్ నిండా రక్తమై ప్రాణాలకు తెగించి బయటకు వచ్చి పరిగెడితే ఆ నా కొడుకుని స్టేషన్లో కూర్చోబెట్టి సిఐ కేక్ కటింగ్ చేస్తూ శాలువాలు కప్పుతుంటే అక్కడ గుర్తురాలేదు అటెంప్ట్ మర్డర్. ఏమయ్యా, ఏ సందుల్లో గొంతులో చదువుకున్నావు నువ్వు ఐపీఎస్? అక్కడ కనపడలేదు అటెంప్ట్ మర్డర్. మనిషి లేడు, ఎవడు కొట్టాడో తెలియదు. రైతు ఒక మనిషిని కులకరైని చంపేస్తారమ్మా? ఏమ్మా, కులకరైతు రాళ్లతో చంపేస్తారా? చేతిలో ఆయుధం లేనివాడి మీద అటెంప్ట్ మర్డర్ సెక్షన్ కట్టి
అరెస్ట్ చేయండి అన్న దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు పోలీస్ శాఖ చంద్రబాబు గారి కేసులో. అంగళ కేసులో ఆయన ముద్ద అయిపోయాడు. ఆయన అంటే చంపపోయాడంటే ఎలా, దేంతో చెప్పలేదు. మరి ఆయన ఏమన్నా మాలాగా మైకులతో కూడా మాట్లాడండి. ఆయన ఏదో చెవుల్లోంచి హెడ్ ఫోన్స్ ఉంటుంది, పాప చేతులు కూడా ఏమీ లేదు. కానీ ఆయన మీద కూడా అటెంప్ట్ మర్డర్ సెక్షన్ పెట్టారు. ఆయన ఏ రాయి వేస్తూ వీడియో తీశారు, ఏ కర్రసుతో వీడియో తీశారు, కొట్టండ్రా అంటే వీడియో తీశారు, ఏం చేశారని మీరు ఒక వ్యక్తి మీద మాట్లాడుతున్న ఒక వ్యక్తి మీద 307 కేసు కట్టేస్తారమ్మా. ఈరోజు వాళ్ళ మీద ఒక సెక్షను, వీళ్ళ మీద ఒక సెక్షను, ఏ ఆధారాలు అక్కర్లేదు. క్రాంతి గారు, వెల్లంపల్లి గారి కన్నెలా పగిలిందండి, అసలు ఉందా లేదా? ఆ గుడ్డతో కప్పేశారు లోపల. అది ఎంతవరకు నష్టం జరిగిందో మాకైతే తెలియట్లా. ఒక రాయి ఇద్దరిని ఎలా కొట్టింది? రాయి దొరికిందా? డాగ్ స్క్వాడ్ ఎందుకు తీసుకురాలేదు? నేరగాళ్ళని ఎందుకు పట్టించుకోలేదు? దరిద్రానికి ఆ దరిదాపుల్లోనే నేను కూడా విజయవాడలోనేనండి సుజనా చౌదరి గారి ఏరియాలో తిరుగుతూ ఉన్నాను, క్యాన్వాయికి వాటికి వీటికి. ఉసిక్క నా మీద నేరు, నేను రాళ్ళు గిళ్ళు వాడినండి. వాడి దగ్గరితో బలమైన ఆయుధాలు వాడతాం, కానీ రాళ్ళు ఎందుకు మాకు? ఈ రాళ్లతో దాడి చేయడం ఏంటి? రాళ్లతో దాడి చేసిన వాడు 307 పెట్టడం ఏంటి? ఎవరిని ఎవరు చంపుతారండి? ఎవరికేం అవసరం? శత్రువులు అంటే గతంలో చంద్రబాబు గారి టైంలో మావోయిస్టులు ఎవరో దాడి చేస్తే పాపం అలిపిరి ఘటనలో బండి 2-3 పొరలింతలు కదిలించండి. అది ఘటన అంటే, అది ఘటన అంటే. ఇక్కడ శత్రువులు ఎవరు? మీకు మావోయిస్టులు టెర్రస్టులు అక్కర్లేదండి, మీ కుటుంబ సభ్యులు చాలు, మీ ఇద్దరు చెల్లెలు చాలు, లేకపోతే రాష్ట్ర ప్రజలు, వ్యతిరేకమైన రాష్ట్ర ప్రజలు చాలు. ప్రతిపక్ష నేతలకు ఎందుకండి? వాళ్ళు ఎట్ట గెలవాలా, జనాల్ని ఏం చెప్పి మాట్లాడుకోవాలని వాళ్ళ తిప్పల్లో వాళ్ళు పడుతున్నారు. కానీ ఈ తొక్కలో డిస్కషన్ ఎవరు పెట్టట్లేదండి. రాయి పడింది, రత్నం పడింది, ఇవన్నీ మనకెందుకు? అయినా నిన్న మొన్నటిదాకా పరదాలు కట్టుకొని తిరిగిన మీరు, 6 దాటితే రేచి కట్టి నేను బయటికి రాలేనన్న మీరు, ఇవాళ ఏంటి మొట్టమొదటిసారిగా మీరు బయటకు వచ్చారు? మీరు రావడం ఏంటో దౌర్భాగ్యం. కరెంటు పోయింది, కరెంటుతో టైప్ పెట్టుకొని కరెంటు తీపించుకొని వచ్చారా? అంటే సీసీ ఫుటేజ్లో సరైన ఆధారాలు దొరకకుండా ఉండాలని కరెంటు తీస్తారా? నేను కరెంటు తీస్తే సీసీ కెమెరాలు పనిచేయమనుకుంటున్నారేమో. జనాల కళ్ళు సీసీ కెమెరాల కంటే ఫాస్ట్ అనేవి, కళ్ళు సీసీ కెమెరాల కంటే ఫాస్ట్. మేము చూసాం, విజువల్ చూసాం. ఎన్హెచ్ఏ కెమెరాలు కూర్చున్నారు, టక్ మన రాయి వచ్చింది, మీరిద్దరు ఒకే యాంగిల్లో తిరిగారండి. డైరెక్షన్, కట్, షాట్, లొకేషన్ చేంజ్, ఇదే జరుగుంటుంది. ఇక అప్పండ్రా ఈ చెత్త రాజకీయాలు, సానుభూతి, ఏం చేసాం, ఏం చేయబోతున్నాం, ఏం చేద్దాం అనుకున్నాం, ఏం చేయలేకపోయి ఇవి చెప్పండి. ఇంకా కూడా మమ్మల్ని పిచ్చి వాళ్ళని, వెర్రి బోగలోళ్ళని చేస్తే నమ్మే పరిస్థితి లేదండి. నిజంగా ఘటన జరిగినా కూడా నా పులికథ అయిపోయింది మీ జీవితం. ఇదంతా ఒక ఎత్తు అయితే మేడం, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదంటే వైసీపీ నాయకులు కానీ ఒక రాయి తగిలిన దానికే ఇంత హడావుడి చేస్తుంటారు. గతంలో మరి చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద జరిగిన రాళ్ల దాడి, మళ్ళీ నిన్న చూస్తే నిన్న కూడా రాళ్ళు వేసింది. ఒకటి అనకాపల్లి, ఇంకోటి తెనాల్లో. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి మీద, మళ్ళీ చంద్రబాబు గారి మీద రాళ్ల దాడి చేయడానికి ప్రయత్నించడం. పట్టుకోవాలని చూస్తే తెనాల్లోనే ఒక వ్యక్తిని పట్టుకొని స్టేషన్లో అప్పచెప్పడం జరిగింది. మరి అనకాపల్లిలో దొరకకుండా గోడలు దూకి పారిపోవడం జరిగింది. మరి ఇది ప్రీ ప్లాన్డ్ అనుకోవాలంటారా? జగన్ గారి మీద ఒక రాయి వేసి వీళ్ళందరినీ సభలు జరగకుండా చేయడానికే చూస్తున్నారు అనుకోవచ్చు అంటారా? సార్, రాళ్ళు వేయడం అనేది వ్యతిరేకతతో ఎవరు ఏ పార్టీ వాళ్ళ మీదైనా వేస్తారు. వాళ్ళ ప్రోటోకాల్ పెంచుకొని వాళ్ళు సిద్ధం అంటూ బయటికి రావాలే కానీ ఒక పెద్ద యుద్ధం చేసినట్టుగా దీని గురించి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అంటూ వీళ్ళ బెటాలియన్ మొత్తం బయటకు వచ్చి ఖండించదక్కర్లేదు. నిన్న ఎవడో ఒకడు మా కళ్ళ ముందే తెనాల్లో చెట్టు మీద నుంచి చెప్పిసిరేసాడన్నారు. తర్వాత వాడిని దగ్గర తీసుకున్నారు, పాపం వాళ్ళని పోలీసులకు అప్పచెప్పారు. అంతేగాని పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైనా స్పీచ్లో రే జగన్ నా మీద రాయి వేయించావా, చెప్పేయించావా అని మాట్లాడారా? ఎందుకు ఈ చెత్తవాగుడు? టైం వేస్ట్ కదా. సో దీని గురించి ఎవరు పట్టించుకోరు సార్. అంతకుముందు కూడా కడప రాజ్యంలో ఏదో రెడ్లు, ఇంకొక సినిమా ఏదో వచ్చిందండి, కమ్మ రాజ్యంలో కడప రెడ్లు ఏదో సినిమా వచ్చిందా? దాని గురించి చంద్రబాబు గారు ఏమన్నా మీటింగ్ పెట్టి స్పీకర్లో విశ్లేషణ చేశారమ్మా? నాకెందుకు? ఎవడో తీసుకుంటాడు బతుకు తెరికి, ఏదో చూపించుకుంటారు. జనాలకు నిజమేంటనేది తెలియదా, ఎవరేంటనేది తెలియదా? దీని గురించి మాట్లాడి విలువైన సమయాన్ని ఇవ్వడు వృధా చేయడండి. నేను అంత సభలో, తెనాలి సభలో ఒక్క మాట కూడా చెప్పకుండా జగన్ నీ మీద రాళ్ల దాడి చేశారు అంటే, అంతకుముందు ఇలాగే నేను పాపం జగన్ గారి మీద కోడి కత్తి చేస్తే ఆయన తొందరగా కోలుకోవాలని ట్విట్టర్లో పోస్ట్ ఒకటి పెట్టా. ఈసారి నేను పెట్టినాయా బాబు, అది నువ్వే చేయించుకున్నావా, అభిమానంతో వాడు చేశాడు, ఈ స్క్రిప్ట్ డైరెక్షన్ మాకెందుకు? మేమంటే కెమెరాల ముందు నటిస్తాం, మీరు ఎందుకు కెమెరా లేకుండా నటిస్తేస్తున్నారు? మీరే బాబు ఆర్టిస్టులు అంటే, మీకే రావాల్సింది ఆస్కర్లు అంటూ కళ్యాణ్ గారు మాట్లాడుతుంటే మాకే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అండి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇక ఆపండి మీ కపట నాటకాలు. జగన్ నాటక సూత్రధారి ఇక తెరదించు. రాష్ట్ర ప్రజలు మేల్కొంటున్నారు. ఖచ్చితంగా విలువైన ఓటుతో నిన్ను గద్దె దించడమే కాకుండా తమరు శ్రీకృష్ణ జన్మస్థానానికి పోవలసిన సమయం ఆసన్నమైంది. సమయం లేదు మిత్రమా, యుద్ధం ప్రకటించబోతున్నారు రాష్ట్ర ప్రజలందరూ. వాటిని రాళ్లతో కాదు ఓట్లతో, నోటి మాటలతో కాదు ఓట్లతో సమాధానం చెప్పడం కోరుతున్నారు. దానికి మీరు సిద్ధంగా ఉండి బయటికి రండి. పరదాల్లో ఉంటారా,
బుల్లెట్ ప్రూఫ్ బస్సుల్లో తిరుగుతారు, అది యాజ్ యువర్ విష్.